నీ పాపం పోవాలంటే, నీ పాపము కడగబడాలంటే, నీ అపరాధము తొలగించబడాలంటే యేసు క్రీస్తుని నీవు అంగీకరించినప్పుడు నీ అపరాధములు, నీ పాపములు, నీ దోషములన్నీ ఆయన రక్తము ద్వారా క్షమాపణ కలిగించటానికి ఏకైక ఆధారం ఆయన రక్తము మాత్రమే. బిడ్డలారా, ఆయన రక్తము లేకుండా నీకు పాప క్షమాపణ లేనే లేదో. కనుక ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని కుమారుడికి నేర్పించాల్సిన ఓ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇదిగో మన పాపములను క్షమాపణ దొరకాలంటే ఖచ్చితంగా ఆయన రక్తములో మనము మన పాపములను కడుక్కోవాలని సత్యాన్ని మన పిల్లలకు నేర్పుదుము గాక. మన పిల్లలమే కాదు, మనము కూడా ఆ సత్యమును నేర్చుకుందుము గాక. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసు రక్తములో తన పాపములు కడుక్కుంటారో, ఎవరైతే యేసు రక్తములో అపరాధముల నుంచి విడుదల పొందుతారో బిడ్డలారా, వారిని దేవుడట నీతి